విడాకుల మంజూరు అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. భార్యాభర్తలు కలిసి జీవించలేని పరిస్థితుల్లో వారికి ఇకపై అడిగిన వెంటనే విడాకులు మంజూరు చేయవచ్చని దేశ సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. వివాహాల రద్దు, విడాకుల మంజూరు అంశంపై సంబంధించిన సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విడాకులు కావాల్సిన వారు నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చా, వెళ్తే వెంటనే విడాకులు మంజూరవుతాయా వంటి ప్రశ్నలు వస్తున్నాయి. విడాకులు కావాల్సిన వారు 6 నెలలు ఆగాల్సిన పని లేదా, కుటుంబ కోర్టులకు వెళ్లవలసిన పనుండదా వంటి అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు ఏంటి, దీనివల్ల వచ్చే మార్పులేంటో ఇప్పుడు చూద్దాం. దంపతులు కలిసి ఉండలేని పరిస్థితుల్లో వారికి వెంటనే విడాకులు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. పరస్పర అంగీకారంతో దంపతులు విడిపోవాలనుకుంటే అందుకు 6 నెలలు ఆగవలసిన అవసరం లేదని పేర్కొంది. కొన్ని షరతులతో ఈ 6 నెలల నిరీక్షణ నిబంధనను సర్వోన్నత న్యాయస్థానం సడలించింది. ఆర్టికల్ 142 కింద విస్తృత అధికారులను ఉపయోగించుకొని సర్వోన్నత న్యాయస్థానం వారికి విడాకులు మంజూరు చేయొచ్చని వ్యాఖ్యానించింది. విడాకులు కోరే జంట నడుమ కోలుకోలేని విభేదాలు, సమస్యల పరిష్కారం కాని స్థితి తలెత్తినప్పుడు ఆ వివాహాన్ని వెంటనే రద్దు చేసే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తమకు ఉంటుందని స్పష్టం చేసింది. మామూలుగా అయితే హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13B అనే నిబంధన ప్రకారం పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకునే జంట న్యాయస్థానంలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సెక్షన్ 13Bలోని సబ్ సెక్షన్ ప్రకారం తొలుత ఫస్ట్ మోషన్ ఫైల్ చేయవలసి ఉంటుంది. విడాకుల విషయంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంటే సెకండ్ మోషన్ ను దాఖలు చేయాలి. అనంతరం దంపతులకు కూలింగ్ టైం ఇస్తారు. ఈ గ్యాప్ లో విడాకుల విషయంలో మనసు మార్చుకుంటారనే ఉద్దేశంతో 6 నెలల గడువిస్తారు. అప్పటికి పిటిషన్ విత్డ్రా చేసుకోకుంటే విచారణ జరిపి విడాకులు మంజూరు చేస్తారు. ఫస్ట్ మోషన్ దాఖలైన 18 నెలలలోపే విడాకులు మంజూరు చేయవలసి ఉంటుంది. అయితే విడాకులకు దాఖలు చేసుకునే జంటకు వివాహం జరిగి ఏడాది పూర్తయి ఉండాలి. అలా కాదనుకుంటే కొన్ని పరిస్థితుల్లో వివాహం జరిగి ఏడాది పూర్తి కాకముందే విడాకులు కోరుకోవచ్చు. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 14లో పేర్కొన్న పలు మినహాయింపులను ఉపయోగించుకొని కుటుంబ కోర్టుల్లో వ్యాజ్యం దాఖలు చేసుకోవచ్చు. అసాధారణ వేదన, దుర్భర పరిస్థితుల కారణంగా చూపించి విడాకులు కోరవచ్చు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 6 నెలలు వేచి చూడకుండానే విడాకులు పొందవచ్చు. సెకండ్ మోషన్ దాఖలు చేయవలసిన అవసరం కూడా ఉండదు. అయితే వివాహ బంధం కోలుకోలేని విధంగా ఉండేందుకు సరైన ఆధారాలు చూపించవలసి ఉంటుంది. వివాహ బంధం పునరుద్ధరించలేని విధంగా వివాహం విచ్ఛిన్నమైందని పేర్కొంటూ విడాకుల కోసం సుప్రీంకోర్టును నేరుగా ఆశ్రయించారని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది. రిట్ పిటిషన్ దాఖలు చేసి విడాకులు కోరలేరని తేల్చి చెప్పింది. ఆర్టికల్ 32 లేదా 226 ప్రకారం విడాకులు కోరలేరని తెలిపింది. న్యాయస్థానంలో ప్రతికూల తీర్పు వచ్చిన వారు సంబంధిత హైకోర్టునే ఆశ్రయించాలని స్పష్టం చేసింది. న్యాయ ప్రక్రియను తప్పించుకునే ఉద్దేశంతో సుప్రీంకోర్టును ఆశ్రయించడం కుదరదని వివరించింది.